నేను 8th 9th క్లాస్ ఉన్నప్పుడు అనుకుంటా నా బెస్ట్ ఫ్రెండ్ నాకు ఒక స్టోరీ చెప్పిండు. నాకు అది ఇంకా గుర్తుంది, మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. ఫాదర్ అండ్ సన్ ఉంటారు. ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి ఒక ఇంపార్టెంట్ మీటింగ్ అటెండ్ కావడానికి వెళ్తారు. వాళ్ళకి కావాల్సిన లగేజ్ తీసుకొని గాడిద మీద పెట్టుకుంటారు. వాళ్ళు కూడా గాడిద మీద కూర్చొని ట్రావెల్ చేస్తారు. సో వెళ్తుంటే ఒక స్ట్రేంజర్ వాళ్ళ దగ్గరకు వచ్చి, ఓ పెద్ద మనిషి, నీకేమన్నా బుర్ర ఉందా? మీరు లగేజ్ పెట్టడమే కాకుండా నీ కొడుకుని కూర్చోబెట్టుకున్నావు, నువ్వు కూడా కూర్చున్నావు, అది ఎంత బరువని మోస్తుంది అని చెప్తే కరెక్ట్ చేసుకోవడానికి ఆయన అట్లే కూర్చొని కొడుకుని దింపి కొడుకుని నడిపిస్తాడు. వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఇంకొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఇంకొక స్ట్రేంజర్ వస్తాడు. చిన్న పిల్లని నడిపించుకుంటూ నువ్వేమో గాడిద మీద శుభ్రంగా కూర్చున్నావు అంటే అప్పుడు ఫాదర్ ఏం చేస్తాడు, ఫాదర్ దిగి కొడుకుని ఎక్కిస్తాడు పైకి. అక్కడ నుంచి వెళ్ళిపోతారు వాళ్ళు. మళ్ళా ఇంకో స్ట్రేంజర్ వచ్చి ఈసారి బుడ్డోని తిడతారు. మీ ఫాదర్ ని నువ్వు నడిపించుకుంటా నువ్వు అట్లా కూర్చోవడం కరెక్ట్ కాదని చెప్తే అప్పుడు ఆ పిల్లోడు దిగి తండ్రిని ఎక్కిస్తాడు. సో వాళ్ళు మళ్ళీ కరెక్ట్ చేసుకుంటారు. అట్లా మస్తు మంది సజెషన్ చేయడం కరెక్ట్ చేయడం చేస్తూనే ఉంటారు. ఫైనల్ గా వాళ్ళు వెళ్ళాల్సిన డెస్టినేషన్ అంటే ఎక్కడైతే ఇంపార్టెంట్ మీటింగ్ అటెండ్ అయిదాం అనుకుంటున్నారో అక్కడికి రీచ్ అయిపోతారు. అండ్ అక్కడ రీచ్ అయిపోయేసరికి ఆ మీటింగ్ అయిపోతుంది, ఎక్కడో అక్కడ వెళ్ళిపోతారు. ఆ ఫాదర్ అండ్ సన్ కి కలిసిన స్ట్రేంజర్స్ చెప్పినవన్నీ వినుకుంటా టైం వేస్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళ మీటింగ్ అటెండ్ కాలేకపోతారు. అండ్ స్టోరీ అంతే. ఇప్పుడు మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే మన లైఫ్ లో కూడా మనం ఏదైనా స్టార్ట్ చేస్తే 100 మంది 100 రకాలుగా మాట్లాడతారు. ఒకవేళ నువ్వు వాళ్ళందరిని ఇంప్రెస్ చేయాలని కూర్చుంటే యూ లూజ్ యువర్ డైరెక్షన్ అండ్ యూ మిస్ యువర్ డెస్టినీ. ఒపీనియన్స్, సజెషన్స్, అడ్వైజెస్ అన్ని ఓకే, కానీ నువ్వు దేన్ని ఫాలో కావాలో దేన్ని ఇగ్నోర్ చేయాలో అనేది నీ రెస్పాన్సిబిలిటీ. నీకేది కాన్ఫిడెంట్ గా ఆర్ కరెక్ట్ గా అనిపిస్తుందో అది మాత్రమే చెయ్యి. ఎందుకంటే ఒకవేళ వేరే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి చేస్తే ఎండ్ ఆఫ్ ద డే సఫర్ అయ్యేది నువ్వే. సో పుట్ గాడ్ ఫస్ట్, pick one goal, stick to it no matter what, depend only on God, he will guide you, he will lead you. ఈ స్టోరీ అంతా విన్నాక నువ్వు ఏ ఫ్రెండ్ కి షేర్ చేయాలనుకుంటున్నావో షేర్ అండ్ ట్యాగ్ them in comments below. And with that said, this is day 79. మళ్ళీ మనం రేపు కలుద్దాం. Bye.